సార్ అదే స్టెబిలిటీ ఇప్పుడు మనం మన చేతిలో ఫోన్ ఉంది. సో ఏఐ కానీ చాట్‌జీపీటీ కానీ గూగుల్ కానీ సో ఇప్పుడు మనం దాన్ని ఒక ₹1,00,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాం మ్యూచువల్ ఫండ్స్లో. ఒక పోర్ట్ఫోలియోని మనం బిల్డ్ చేయాలనుకుంటున్నాం. సో ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి స్మాల్ క్యాప్లో ఎంత పెట్టుకోవాలి, ఒక స్టేబుల్ ఏది ఆన్ యావరేజ్ ఆ పరంగా మనం తీసుకొని అలాగే ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రాంప్ట్ చెప్తా. చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. అందరూ ఎక్సర్సైజ్ కూడా చేయండి దీని మీద చెప్పేదాని మీద. ఒక ర్యాండమ్ ఫండ్ మీరు మనసులో ఒకటి అనుకోండి. 2 డిఫరెంట్ చార్ట్స్ వాడాలి, ఒక చార్ట్ కాదు. ఫస్ట్ చార్ట్లో ఏం చేస్తారంటే వై, మీరు మనసులో ఒక మ్యూచువల్ ఫండ్ పేరు అనుకోండి. వై సో దట్ మీరు అనుకున్న మ్యూచువల్ ఫండ్ పేరు సో XYZ మ్యూచువల్ ఫండ్ ఈజ్ గుడ్ అని క్వశ్చన్ అడగండి. ఓకే, అది కొన్ని కండిషన్స్ ఇస్తుంది ఎందుకు మంచో అని. ఇంకో చాట్ ఓపెన్ చేసి సేమ్ మ్యూచువల్ ఫండ్ పేరుతోటి వై దట్ XYZ మ్యూచువల్ ఫండ్ ఈజ్ బ్యాడ్ అనండి. అది బ్యాడ్కి కూడా రీజన్స్ ఇస్తుంది. సి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ యూ ఆస్క్. అంతే, మీకు ఒక ఆన్సర్ ఇస్తుంది, నాకు ఒక ఆన్సర్ ఇస్తుంది. అవును, యూ గాట్ ద పాయింట్. అదే